16 సంవత్సరాల 205 రోజుల వయసులో సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ కరాచీలో క్రికెట్ అరంగేట్రం చేశాడు. చిన్నపిల్లాడు, ప్రమాదం, దెబ్బలు తగులుతాయని ఆపేసింటే ఈ రోజు మన క్రికెట్ దేవుడు ఉండేవాడా? జాన్సక్క నువ్వా? పొద్దున్నే నీ కేసేంట్రా రే? ఇవాళ అసలే 14 కేసులున్నాయి. పిచ్చి పిచ్చి కేసులన్నీ తీసుకొస్తావు, తిక్కగా వాదిస్తావు, తలనొప్పి వచ్చేలా చేస్తావు. ఒక్క కేసన్నా గెలిచావంట్రా? కోర్టు టైం అంతా వృధా చేస్తావు. యువర్ ఆనర్, నా క్లయింట్ నాయుడు గారు అబ్బాయి 14 సంవత్సరాలకే సిజేరియన్ ఆపరేషన్ చేశాడన్నది అభియోగం. ఇది పూర్తిగా అబద్ధం. డాక్టర్ నాయుడు తన 14 ఏళ్ల కొడుకు చేత ఆపరేషన్ చేయించాడన్న మాట నిజం, ఇట్స్ ట్రూ. కానీ వాళ్ళని నెల రోజు నుంచి బెదిరిస్తున్నాడు. కేసు పెట్టినందుకు తన రాజకీయ పలుకుబడితో కేసు మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అది నేను పేపర్లో చూసి కోర్టులో పిల్లేశాను మేడం. యువర్ ఆనర్, ఆపరేషన్ జరిగేటప్పుడు చిన్న పిల్లాడు అక్కడ ఉన్న మాట వాస్తవమే. ఏదో ఆపరేషన్ చూస్తానని మారాన్ చేస్తే తండ్రిగా లోపలికి తీసుకెళ్లాడు. చూడ్డానికి లోపలికి వెళ్ళినందుకే ఆపరేషన్ చేసేసినట్టు అంటే అంతెందుకండి, పోయిన వారం మీ అమ్మాయి సిట్టిది కోర్టు చూస్తానంటే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ మాత్రానికి ఆ చిన్నపిల్ల తీర్పు ఇచ్చేసినట్టండి. ఒరే ట్రారా బంట్యా, ఒక్కసారి ఈ సంటి పిల్లాన్ని చూడండి మేడం. సాచురేటెడ్ ఫ్యాట్ పెట్టి ఎంత ముద్దుగున్నాడో పసి గుడ్డు. సిజేరియన్కి స్పెల్లింగ్ తెలియని పిల్లాడు ఆపరేషన్ చేశాడంటే ఆపరేషన్ థియేటరే నమ్మదు. అలాంటిది మీరు నమ్ముతానంటే ఐ కాంట్ బిలీవ్. నమ్మాలి యువర్ ఆనర్. గిన్నీస్ బుక్ లో తన కొడుకు పేరు చేర్చాలని ఈ ఆపరేషన్ చేయించాడు. ఎనీ ఎవిడెన్స్? ఎస్ యువర్ ఆనర్, ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేశాను యువర్ ఆనర్. ఏంటిది నీ ఫేస్? సరే ఓకే కూల్, నేను చూసుకుంటా. ఏమయ్యా డాక్టర్, బుద్ధి లేదయ్యా నీకు? 14 ఏళ్ల పిల్లవాడు ఆపరేషన్ చేయడం ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ దేశాల నుంచి ఫోన్లలో అభినందిస్తున్నారు. జాబ్ ఇస్తామని లక్షల్లో ఆఫర్లు ఇస్తున్నారు. డాక్టరే స్వయంగా నేరం ఒప్పుకోవడం వల్ల తనని కఠినంగా శిక్షించాలని సవినయంగా కోరుతున్నాను. యువర్ ఆనర్, 16 సంవత్సరాల 205 రోజుల వయసులో సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ కరాచీలో క్రికెట్ అరంగేట్రం చేశాడు. చిన్నపిల్లాడు, ప్రమాదం, దెబ్బలు తగులుతాయని ఆపేసింటే ఈ రోజు మన క్రికెట్ దేవుడు ఉండేవాడా? 13 ఏళ్ల వయసులో మలావత్పుర్ణ మన తెలుగు అమ్మాయి, నిజామాబాద్ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం మీద జాతీయ జెండా రెపరెపలాడించింది. జెండా ఉంచా రహే హమారా అని పతాక శీర్షికలో గొప్పగా రాసుకున్నాం. అదే ప్రమాదం అని చెప్పి ఆపేసింటే తెలుగు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేదా? అలాంటి వర్గానికి చెందిన మా 14 ఏళ్ల బంటి ఆపరేషన్ చేసి సక్సెస్ కొట్టాడంటే యువర్ ఆనర్ వైద్య చరిత్రలోనే ఇది గొప్ప తద్దినం దినం. చూడయ్యా, టాలెంట్ ఎంతైనా ఉండుండొచ్చు, కానీ పేషెంట్ ప్రాణం పోయిండుంటే పోలేదు కదా, తల్లి బిడ్డ సేఫ్. మిలాడ్ బాగా ఆలోచించి నా క్లయింట్కి బెయిల్ ఇప్పించారంటే. నువ్వు చెప్పింది లాజికల్ గా వినడానికి బాగుంది, కానీ లీగల్ గా రూల్స్ ఒప్పుకో. ఏ సెక్షన్ ప్రకారం బెయిల్ ఇవ్వలేను. ఏయ్! నా గురించి తెలుసుకోవాలంటే నేను ఆపరేషన్ చేసే కత్తిని అడుగు, నేను కుట్లు వేసే సూదిని అడుగు, అవి చెప్తాయి. మేడం, 22 కిడ్నీ ఆపరేషన్లు, 33 హార్ట్ ఆపరేషన్లు, 44 కంటి ఆపరేషన్లు, 55 మొలల ఆపరేషన్లు చేశాను. 99 సెక్స్ చేంజ్ ఆపరేషన్లు కూడా చేశారు. కావాలంటే 100 ఇక్కడ ఎవరికైనా సరే ఫ్రీగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అసలు సెక్స్ ఆపరేషన్ ఇది కోర్టు అనుకుంటున్నావా, మార్కెట్ అనుకుంటున్నావా? ఏదో షుగర్ ఎక్కువ అలా మాట్లాడేశాడు. పోవయ్యా, తిక్క కేసులని తీసుకొస్తావు. కోర్ట్ ఇస్ అడ్జర్న్.